ఏ విషయం కొరకు ప్రార్థన చేసినా, సమస్య ఎవరిదైనా అది నీ సమస్యలాగా ఎంచి ఆ దోషాన్ని నీ మీద పెట్టుకొని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయి. ఎవరి కొరకు ప్రార్థన చేసావో ఆ కన్నీటి ప్రవాహంలో వారు దేవుని సింహాసనం దగ్గర కొట్టుకొని వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తారు. నేను మరలా చెప్తున్న, సంఘానికి ఈ ప్రార్థన కావాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. నిజమేనండి, ఒకప్పుడు పెంతుకోస్తు సంఘాల్లో ప్రార్థన ఎలా ఉండేదో తెలుసా? ఉపవాస ప్రార్థనలో ప్రజలు ప్రార్థన చేసేటప్పుడు శవం ఇంట్లో పెట్టుకొని ఇంటోళ్ళు ఎట్లా ఏడుస్తారో, భార్య ఎట్లా ఏడుస్తారో, తల్లిదండ్రులు ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుస్తూ ప్రార్థించేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు నాజుకు ప్రార్థనలు వచ్చాయి. మోకరించేవాళ్ళు ఎక్కడ? కన్నీళ్ళు విడిచేవాళ్ళు ఎక్కడ? పై పెదవులతో చిలక పలుకులు పలికినట్లుగా ప్రార్థన చేస్తున్నారు, కానీ హృదయ వేదనతో ప్రార్థించే ప్రార్థనా పరులు ఎక్కడున్నారు? కొంతమంది మాటలను బట్టి ఈ ప్రార్థన మంట మీద సైతాను చన్నీళ్లు జరి మంట ఆర్పేస్తా ఉన్నాడు. ఎట్లా ప్రార్థించాలి? ఏక కుమారుని కోల్పోయిన తండ్రి ఏడ్చినట్లుగా, యవన కాలమందు పెనిమిటిని కోల్పోయిన యవనరాలు ప్రలాపించినట్లుగా దోషాన్ని మన మీద వేసుకొని దేవుని సన్నిధిలో ప్రలాపించే వారిగా ఉందుము గాక.